ఉగ్రవాదులు కల్లో కూడా ఊహించని దెబ్బ కొట్టామంటూ సైన్యానికి సెల్యూట్ చేశారు ప్రధాని. ఉగ్రముఖలపై భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో ప్రధాని జాతినుద్దేశించి ప్రసంగించారు. ఉగ్రవాదులు కల్లో కూడా ఊహించినంత దారుణంగా మన సైన్యం వారిని దెబ్బతీసిందని అన్నారు. సైనికుల పరాక్రమం, సాహసాలను కొనియాడారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా సరే తుదముట్టిస్తామని స్పష్టం చేశారు. భారత్ నిర్ణయాలకు అనుగుణంగానే చర్చలు సాగుతాయని, ఇందులో ఎలాంటి అనుమానం లేదని మోడీ ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రవాదులు, ఉగ్రవాద సానుభూతి పరులకు ఏం చేస్తుందో భారత్ చెప్పిందన్నారు మోడీ. పాక్ గర్వంగా చెప్పుకునే మిసైల్స్ ను ధ్వంసం చేశామన్నారు. పాకిస్తాన్ విమానాలు గాల్లోకి ఎగరలేని పరిస్థితిని భారత్ తీసుకొచ్చిందని మోడీ చెప్పుకొచ్చారు. భారత్ చర్యలకు బెంబేలెత్తిపోయిన పాకిస్తాన్ కాల్పుల విరమణ కోసం ప్రపంచం మొత్తాన్ని వేడుకుందని అన్నారు. టెర్రరిజం చర్చలు రెండూ కూడా ఏకకాలంలో ఉండవని, ఉగ్రవాదం, వాణిజ్యం రెండూ ఏకకాలంలో సాగవని స్పష్టం చేశారు. రక్తం, నీరు రెండూ ఏకకాలంలో ప్రవహించవని ప్రధాని మోడీ దాయాదికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.